జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో సీఎం రమేష్ సమక్షంలో బీజేపీలోకి భారీ చేరికలు. గ్రామ సర్పంచ్ పూడి పరదేశి నాయుడు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రమేష్ వారితో పాటు కొంతమంది నాయకులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ గ్రామానికి సంబంధించి డిఎంఎఫ్ ఫండ్ అధికారంలోకి రాగానే గ్రామానికి ఖర్చు అయ్యేటట్టు కృషి చేస్తానని, మామిడిపాలెం గ్రామాన్ని ఒక అభివృద్ధి చేస్తానని, అయోధ్యకు అనకాపల్లి నుండి ప్రత్యేక రైలు ద్వారా గ్రామ ప్రజలను తీసుకెళ్తానని సభాముఖంగా తెలియజేశారు. మీరు ఇక్కడ మామిడిపాలెం నుంచి డైరెక్ట్ గా తిరుపతికి పోయి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని తిరుపతి కానీ, కాళహస్తిని కానీ, శ్రీశైలం కానీ ఏ దేవస్థానాన్ని పోవచ్చు. అదే కాకుండా మీ బిడ్డల ఇంటికి, మీ అల్లుల ఇంటికి, మీ బంధువుల ఇంటికి ఎక్కడికి కావాలన్నా పోవచ్చు. రోజు కూడా మీరు తిరగచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇన్ని రోజులు వాళ్ళే తిరుగుతున్నారు కదా, ఇప్పుడు స్త్రీలకు కూడా అవకాశం వచ్చింది ఉచితంగా. అలాగే ఈ పథకాలన్నీ చెప్పాడు. పెన్షన్ 4,000 రూపాయలు, మీ గ్యాస్ సిలిండర్ ఎంతమంది చదువుకుంటే అంతమంది. అవే కాకుండా నేను ఇక్కడికి వచ్చింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీలకూడదు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించాలి అంటే ఈ 3 పార్టీలు కలవాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గట్టిగా పట్టుబట్టారో ఈ రోజు ఆయన కోరిక నెరవేరింది. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి మీరు ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినట్లు, వారిని గౌరవించినట్లు. అలాగే ఎంపీ అభ్యర్థిగా నాకు ఓటేస్తే మన ఇక్కడే దగ్గరలోనే ప్రధానమంత్రి వచ్చినప్పుడు మీరు ఈ ప్రాంతంలో అనకాపల్లి పార్లమెంట్ ఓటర్లకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు